హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పాక్స్. గైస్, ఆగస్ట్ 7న V40 సిరీస్ అయితే లాంచ్ చేస్తున్నారు. దాంట్లో V40 Pro అండ్ V40 టూ వేరియంట్స్. అండ్ ముందుగా మనం V40 సిరీస్ అయితే చూద్దాం. సో V40 సిరీస్ దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు బేస్ మోడ్లో కూడా జేస్ పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారు. అంటే బేస్ మోడ్లో కూడా వీళ్ళు జేస్ పార్ట్నర్షిప్ అయితే తీసుకున్నారు. అండ్ ప్రీవియస్గా మీరు చూస్తే V30 ప్రోలో ఒక్క దాంట్లోనే జేస్ పార్ట్నర్షిప్ ఉంటుంది. నార్మల్ వేరియంట్లో జేస్ పార్ట్నర్షిప్ ఉండదు. అండ్ డిఫరెన్సెస్ చూస్తే మేజర్గా టూ ఉంటాయి. ఒకటి ప్రాసెసర్, రెండు క్యామ్. బేస్ వేరియంట్లో టెలిఫోటో లెన్స్ ఉండదు, దాంట్లో ఉంటుంది అంతే డిఫరెన్స్. అండ్ ప్రాసెసర్ ఒకటి. అండ్ కమింగ్ టు ది క్యామ్, మొత్తం 50 MP మెయిన్ క్యామ్ ఇచ్చాడు, 50 MP వైడ్ యాంగిల్ ఇచ్చాడు, 50 MP ఫ్రంట్ క్యామ్ ఇచ్చాడు. అండ్ మేజర్గా 3D స్టూడియో లైట్ అంటే ఔరా లైట్ అనేది ప్రీవియస్గా వేరియంట్స్తో పోలిస్తే, అంటే V30, V29 దీంట్లో చిన్నగా చేశాడు. చిన్నగా చేసినా కానీ మంచిగా క్యాప్చర్ చేస్తుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ విత్ వైబ్రెంట్ కలర్స్, కూల్, వామ్ అట్లా చూపిస్తున్నారు వీళ్ళు. అండ్ మెయిన్ ఫీచర్ వచ్చేసి ఎరేజ్ మోడ్. అంటే మనం సింగిల్గా ఫోటో తీయడం, బ్యాక్గ్రౌండ్లో ఎవరో పర్సన్ పడేరు, వాళ్ళకి ఈజీగా క్లియర్ చేయొచ్చు. అండ్ కలర్స్ వచ్చేసి బేస్ వేరియంట్లో 3 ఇచ్చాడు. లోటస్ పర్పుల్, ఇంగ్లీష్ బ్లూ అండ్ డ్యూరబుల్ అంటున్నారు వీళ్ళు. అండ్ డెప్త్ ఏమో 1.5 meters డెప్త్ అంటున్నారు. అండ్ 30 minutes వరకు వాటర్లో సగం అవుతుంది అంట. అండ్ బ్యాటరీ వచ్చేసి 5500 mAh అండ్ 80 watts ఫాస్ట్ ఛార్జ్. అండ్ ప్రాసెసర్ వచ్చేసి 7 Gen 3 స్నాప్డ్రాగన్. అండ్ డిస్ప్లే వచ్చేసి 120Hz రిఫ్రెష్ రేట్ విత్ HDR 10+ సపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ర్యామ్ వచ్చేసి 12GB ర్యామ్ ప్లస్ 12GB ఎక్స్పాండబుల్ ర్యామ్ ఇచ్చారు. అండ్ కూల్ బియాండ్ లిమిట్స్ అంటున్నారు, అంటే బాగా కూల్ చేయొచ్చని. అండ్ ఫన్ టచ్ 14 మీద రన్ అవుతుంది with Android base. And coming to the V40 Pro దగ్గరికి వచ్చేసరికి దీనికి పెద్దగా డిఫరెన్సెస్ ఏం లేవు. కానీ ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ వాడారు. అక్కడేమో స్నాప్డ్రాగన్ 7 Gen 3. అండ్ చూస్తే ఇక్కడ 50 MP జేస్ వైడ్ యాంగిల్ కెమెరా అండ్ 50 MP జేస్ అల్ట్రా వైడ్ అండ్ 50 MP జేస్ టెలిఫోటో లెన్స్ అండ్ 50 MP జేస్ ఫ్రంట్ క్యామ్. ఫిఫ్టీ ఎంపీ మెయిన్ జేస్ క్యామ్ అనేది చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది యాక్చువల్గా. అండ్ దిస్ ఈస్ ద ఓవరాల్. యాక్చువల్గా చెప్పినట్టయితే V30, V29 వీటిలో అయితే ఓవరాల్ చాలా పెద్దగా ఉంటుంది. అండ్ V40 సరికి వచ్చేసరికి దాని సైజుని అంటే తగ్గించారు. కానీ సైజ్ తగ్గించినా కానీ పర్ఫార్మెన్స్ అయితే వాటికంటే బాగా వస్తుంది, మంచిగా
క్యాప్చర్ చేయొచ్చు అని అంటున్నారు. అండ్ దిస్ ఈజ్ ద అరైజింగ్ మోడ్ యాజ్ యాక్చువల్లీ టెల్డ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి 2 కలర్స్ గెంగిస్ బ్లూ ఒకటి, టైటానియం గ్రే ఒకటి, అండ్ 0.758 సెంటీమీటర్స్ థిక్నెస్ అనేది దీంట్లో కూడా. అండ్ ఇది కూడా 30 minutes వరకు సర్వైవ్ అవుతుంది 1.5 meters వాటర్లో. 5500 mAh బ్యాటరీ ఇచ్చాడు దీంట్లో కూడా. అండ్ 80 watts ఫాస్ట్ ఛార్జ్, అల్ట్రా స్లిమ్ అండ్ స్మూత్ అంటున్నారు. అండ్ మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్ ఇచ్చారు ఇందులో కూడా. అండ్ డిస్ప్లే వచ్చేసరికి 120Hz రిఫ్రెష్ రేట్ అండ్ HDR10+ సపోర్ట్ దీంట్లో కూడా. అండ్ సౌండ్ వచ్చేసరికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇచ్చారు విత్ హైరెస్ ఆడియో. అండ్ వైఫై సపోర్ట్ వచ్చేసరికి వైఫై 7 అండ్ ఫన్టచ్ OS 14 విత్ Android 14 మీద రన్ అవుతుంది. ఇంతే గైస్ వివో V40 సిరీస్ గురించి.